సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్న పరిస్థితి. వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 4వ విడత పోలింగ్ జాతర కొనసాగుతోంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోదీ పేరును ప్రస్తావించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. కిషన్ రెడ్డిపై ఉల్లంఘన కేసు నమోదు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. రైట్, మనం చూడొచ్చు కిషన్ రెడ్డిపై కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలింగ్ రోజు మీడియాలో మాట్లాడే ముందు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దాంతో ఆయన మోదీ పేరు ప్రస్తావించడంతో కోడ్ ఉల్లంఘించారు అని కాంగ్రెస్ ఫిర్యాదుకు వెళ్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి యొక్క పోలింగ్ సరళి అంతా కూడా సీఈఓ వికాస్ రాజు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుంచి స్పెషల్ మానిటరింగ్ టీమ్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో మానిటరింగ్ జరుగుతూ ఉంది. దాదాపు 9,900 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయి కేంద్ర బలగాలు 160 కేంద్ర బలాలతో పాటుగా స్టేట్ ఫోర్సు, సెంట్రల్ ఫోర్స్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి పగడ్బందీ చర్యల మధ్య పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతుంది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు జరిగినప్పటికీ వాటికి ఆల్టర్నేట్గా ఇప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ అందుబాటులో కొన్ని ఆల్టర్నేట్స్ వీవీప్యాట్స్ అదేవిధంగా ఈవీఎంను కూడా అందుబాటులో ఉంచింది. కాసేపు క్రితము కాచిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ కాసేపు క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసింది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి కాసేపట్లో చర్యలు తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు అంటే ఓవరాల్గా దాదాపు 48 గంటల పాటు 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. ఈ సమయంలో ఎవరు కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేసిన, ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులను కూడా నమోదు చేసేందుకు ఎలక్షన్ కమిషన్కు అథారిటీ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఓటు వేసేటువంటి సందర్భంలో కానీ, ఓటు వేసి బయటకు వచ్చినటువంటి సందర్భంలో కానీ ఎవరు కూడా రాజకీయ పార్టీలను ఉద్దేశించి కానీ, పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి కానీ వ్యాఖ్యలు చేయకూడదు. సో ఇటువంటి వ్యాఖ్యలు కిషన్ రెడ్డి చేశారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నిరంజన్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడొచ్చు. కాసేపు క్రితమే సీఈఓ వికాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకొని ఈసీ కార్యాలయానికి చేరుకున్నారు. దీనిపైన మరి కాసేపట్లో ఆయన అఫీషియల్గా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇప్పటివరకు అఫీషియల్గా ఇంత మేరకు పోలింగ్ పర్సెంట్ అనేది నమోదైనటువంటి అంశం పట్ల ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ పర్సెంటేజ్ అయితే బయటకు రాలేదు. సో మరి కాసేపట్లో దీనిపైన కూడా ఓ పర్సెంటేజ్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ సాయంత్రం పోలింగ్ ప్రక్రియ 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈలోగా ఎవరైనా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసినా